హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి, మన కాకరకాయ వెరైటీ ఫ్రై రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేసామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి ప్లీజ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి బిటర్ గార్డ్స్ అండి, కాకరకాయలు మనందరికీ తెలుసు. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసి వెరైటీగా ఫ్రై తయారు చేద్దామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. కాకరకాయలని పై పీల్స్ అన్నీ తీసేసామండి, పాయింట్స్ లాగా ఉండేవి. ఉప్పుతో బాగా వాష్ చేసామండి. ఈ విధంగా తయారు చేసామండి. ఇక ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేద్దామండి. కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పెరుగు, 1 రేఖ చింతపండు అండి. ఇవన్నీ ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేద్దామండి. ఇక కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక ఇవన్నీ చక్కగా బాయిల్ అవుతాయండి. చూస్తున్నారు కదండి, మన కాకరకాయలు ఈ విధంగా ఉప్పు, పసుపు, చింతపండు, పెరుగుతో, వాటర్తో బాయిల్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చక్కగా డ్రైగా అయిపోయాయండి మన కాకరకాయలు. ఇప్పుడు మనం వీటిని ఇలా రౌండ్గా పీసెస్ లాగా కట్ చేస్తున్నామండి. పొయ్యి మీద బాండ్లీలో ఆయిల్ వేడెక్కిందండి. ఇక మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ పీసెస్ని అందులో యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి, శనగపప్పు, ఎండు కొబ్బరి, కొన్ని గార్లిక్స్, అదేనండి చిన్నుల్లిపాయలు మిక్సీ జార్లో యాడ్ చేసామండి. మిక్స్ చేసామండి. ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసామండి. మన కాకరకాయలు చక్కగా ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు అందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్ని అనుసరించి యాడ్ చేసుకుందామండి. మేము 1 టీ స్పూన్ యాడ్ చేసామండి. ఇక మనం మిక్స్ చేసిన అదే శనగపప్పు, కోకో పౌడరు, చిన్నుల్లిపాయలు, ఆ పౌడర్ కూడా యాడ్ చేసామండి. ఆ పౌడర్ కూడా మన టేస్ట్ని అనుసరించి కొద్దిగా హెచ్చు తగులుగా యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఉప్పు అండి, కాకరకాయలని ఉప్పుతో బాయిల్ చేసాం కదండి, అందువల్ల ఏదో టేస్ట్కి అని చెప్పేసి కొద్దిగా యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ వెరైటీ కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.